ఓ మీరు గంతప్పు చేసిర్రు గింతప్పు చేసిర్రు, మీరు చేసిన అప్పులకు మేము నెల నెలకు మస్తు మిత్తిలు కడతామని చెప్పి చేయిపాటి సర్కారు గద్దెనెక్కిన 15 నెలల సంధి కారు పార్టీ మీద మస్తు కారాలు మీరు అల్దుస్తుంది. ఏం మేము చేసుడు కాదు, మీరు ఎక్కిన 15 నెలలన్నా మస్తు అప్పులు చేసిరు అని చేయిపాటి సర్కారు మీద కారు పార్టీ కూడా మస్తు దుమ్మెత్తిపి వస్తూ ఉన్నది. మీరు చెప్పుడు ఏంది, నేనే బాజాప్తా చెప్తానే ఇనుర్రి అని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ సారు అసెంబ్లీలో ఆ అప్పుల లెక్కలేందో చెప్పిండు. మరి ఆ ముచ్చటేందో మనం కూడా పురాగా అరుచుకొని వద్దాం పారి. అప్పులు అప్పులు అని శానోద్ర సంధి పంచాయతీ అయితేనే ఉన్నది తెలంగాణలో. ఇక అప్పుల ముచ్చట మీద ఇవాళ తేల్చాల్సిందే అని గట్టిగా కూర్చున్నాడు సీఎం రేవంత్ అన్న. అసెంబ్లీ సాక్షిగా కారు పార్టీలు తెచ్చిన అప్పులు గివి, మేము తెచ్చిన అప్పులు గివ్వి అని కుండ బద్దలు కొట్టిండు. చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని బదలాయించిన రోజు 8,19,151 కోటి, ఇది నికరమైన లెక్క. సో 8,19,151 కోటి ఈరోజు చంద్రశేఖరరావు గారు నాకు ఇచ్చిపోయినారు అధ్యక్ష. లెక్క పక్కాగా చెప్తున్నా, 1,58,042 కోటి మేము అప్పు చేసినాము. నువ్వు నీ మామగారు చేసిన అప్పుకు అసలు 88,591 కోటి, మిత్తి 64,765 కోట్లు, మొత్తం కలిపి 1,53,359 కోట్ల రూపాయలు మేము చెల్లించినాము. కారు పార్టీ సర్కారు వాళ్ళు 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇస్తే చెయ్యి పార్టీలు వచ్చిన ఈ 15 నెలలల్లో 1,58,041 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిర్రట తెలంగాణ రాష్ట్రానికి. దాంట్లో నుంచి కారు పార్టీ చేసిన అప్పుల కోసం అసలు మిత్తి కలిపి మొత్తం 1,53,000 కోట్ల రూపాయలు కట్టిర్రట ఇప్పుడున్న రేవంత్ అన్న సర్కారు. అంటే అప్పు కట్టేటందుకే అప్పు చేసిర్రన్నట్టు చెయ్యి పార్టీ సర్కారు వాళ్ళు. రేవంత్ అన్న కూడా గదే చెప్తున్నాడు, మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టేటందుకే ఆయన మేము తెచ్చిన అప్పులు అని చెప్తున్నాడు. గిన్నిగానం అప్పులు తెచ్చినా కూడా రైతులందరికీ రుణమాఫీ చేయలే, రైతు భరోసా వెయ్యలే, మహిళలకు ఇతన నెలకి 2,500 రూపాయలు ఇయ్యలే, ఆడిపిల్లలకు స్కూటీలు ఇయ్యలే, ఫ్రీ బస్సు పథకం కోసం ఆర్టీసీకి ఇచ్చే బకాయిలు ఆన్య ఉన్నాయి, పింఛన్లు పెంచలే, చెప్పుకునే ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా కట్టలే అని వాళ్లకు వాళ్ళే ఒప్పుకున్నట్టే కదా. కారు పార్టీ సర్కార్లో అటు అప్పులు తెచ్చుకుంటా ఇటు ఆమ్దాని పెంచుకుంటా పాలన చేస్తే ఈ చెయ్యి పార్టీ సర్కారు వాళ్ళేమో ఆమ్దాని లేదు అని అప్పుల మీదనే పాలన చేస్తున్నారు. గది కూడా కారు పార్టీ చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటా 15 నెలలనే 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరని అంటే ఇంకా 5 ఏళ్ళు పాలనలా ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తారు ఈ చెయ్యి పార్టీ వాళ్ళు. ఏ సర్కారులైనా అప్పులు చేస్తాయి, కానీ అప్పులతోటి రాష్ట్రానికి ఎంత ఫాయిదా అయింది అనేది కూడా చూడాలి కదా. వీళ్ళ పాలనను పంతనాన్ని మాటలను చూస్తేనైతే ఆమ్దాని తెచ్చుడే కాదు, తెచ్చిన అప్పులను ఎట్లా వాడాలనో తెలుతలేనట్టే అనిపిస్తున్నది అని కారెడ్డాలు ఆడుతున్నారు ఈ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. కొత్తగా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోవాలనుకునే పబ్లిక్ జర్ర పైలంగుండేది. మరి ఒక్క మాట అటుపోయినా ఒక్క మాట ఇటుపోయినా కూడా అసలుకే ఊకోడట మన సీఎం రేవంత్ అన్న. జనాలు ఏది మాట్లాడినా కూడా మనదేనట బాధ్యత. జనాలు మాట్లాడుడేమో కానీ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మూతల కాడ మైకులు పెట్టినదే తప్పట. ఇగో ఈ ముచ్చట మీద ఇవాళ అసెంబ్లీలో గట్టిగానే మాట్లాడిండు మన సీఎం రేవంత్ అన్న. జర్నలిస్టు సంఘాలకు ఒక పెద్ద పని కూడా పెట్టిండు, మరి అదేందో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. అసలు విలేకరులు అంటే ఎవరు, వాళ్ళ పని ఏంది అని మొత్తం వివరాలు చెప్పాలన్నట సీఎం రేవంత్ అన్నకు. అందుకోసం జర్నలిస్టు సంఘాలతోటి కూర్చుంటాడట. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి ఐఎన్పిఆర్ లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కరిని బట్టలు ప్రదేశ్ రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు, నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలు తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. మీరు అనుకుంటున్నారో ఏది పెడితే అది బాగా మాట్లాడితే చెల్లిపోద్ది, లేకపోతే కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది, లేకపోతే ఈడిపోతే అది వస్తుంది, ఆడిపోతే ఇది వస్తుంది. అవసరమైతే చట్టాన్ని సవరించే పని అయినా చేస్తాం. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ గానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ఒక్కలొక్కల తోడ్కలు తీస్తాడట సీఎం సారు. విలేకరులకు ఎంత బలం బలగమున్నదో తెలియదు కానీ
సీఎం రేవంత్ అన్నకు సిరాకు వచ్చిందని ఒక మాట చెప్తే చాలట, లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి విలేకరులను కొడతారట. నిండు అసెంబ్లీ నుంచి విలేకరులకు గీ తీర్ల వార్నింగ్ ఇచ్చిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న. అసలు విలేకరులు ఇవ్వాలనేది ఓ లిస్టు తయారు చేసి ఇవ్వాలన్నట. గా లిస్టులో ఉన్నోళ్ళు తప్పితే ఇంకొకరు ఎవ్వలైనా విలేకరులే కారట. గవాళ్ళను క్రిమినల్ లెక్కనే చూస్తాడట రేవంత్ అన్న. ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి, జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఇప్పుడు జమానా మారింది, అన్నిటితోటి పాటు మీడియా కూడా మారింది, అంత డిజిటల్ అయింది. చాలా మంది సొంతంగా డిజిటల్ ఛానళ్ళు పెట్టుకుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్లు పెట్టుకుంటున్నారు. అంటే ఏంటిది అన్నట్టు, ఎంతమంది నన్ను లెక్క కడతారు, ఎట్లా అని కడతారు? లీడర్లకు లేని పర్మిషన్లు, లీడర్లకు లేని కండిషన్లు విలేకరులకే ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడు పథకాలు చక్కగా ఇవ్వకపోతే, పాలన చక్కగా చేయకపోతే జనాలు గరం అవుతారు. దాన్ని చూపించిన వాళ్ళందరినీ లోపటెత్తామంటే ఏం ప్రజాస్వామ్యం అన్నట్టు? గది కారు పార్టీ సర్కార్ అయినా, చెయ్యి పార్టీ సర్కార్ అయినా, ఇంకా ఏ సర్కార్ అయినా లీడర్లే బూతులు మాట్లాడుకుంటూ అవతల మీద గరం అయితే ఏం పాయిద చెప్పుర్రి. ముందుగా మీ లీడర్లు మారి అందరికి శుద్ధులు చెప్తే మంచిగుంటదేమో అని అనవచ్చిర్రు తెలంగాణ పబ్లిక్. అసెంబ్లీకి వచ్చి అధికార పార్టీని ప్రశ్నించకుండా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన పంకపాచోళ్ళు అసలు అసెంబ్లీ దిక్కే సుత్తలేరు. ఒక్కరోజు మాట్లాడిందంటే 4 దినాల దాకా మళ్ళీ సప్పుడు చేయకుండా ఊకుంటాను. అసలు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించిందే లేదు. కానీ ఏపీలో పంకపార్టీ చేయని పనిని ఒక్క మనిషి చేస్తున్నాడు. సర్కారు మనసు లేకుండా చేస్తాడు. అసలు ఆయన ఎవ్వరు ఏందనేది ఈ వార్తలు తెలుసుకుందాం పారి. మొన్నటి ఏపీ ఎలక్షన్ల బాబు సారు, పవన్ సారు, జగనన్న పేర్లతో పాటు హరిరామ జోగయ్య సారు పేరు కూడా మస్తుగా వినబడ్డది. రాజకీయాల్లో బహిరంగ లెటర్లంటే అందరికంటే ముందుగా యాదికొచ్చేది కూడా గీన పేరే. సైకిల్ పార్టీ తోటి పొత్తుకాడికేంచి పవన్ సారుకు లెటర్ల మీద లెటర్లు రాసిండు హరిరామ జోగయ్య సారు. గిన్ని సీట్లు ఎందుకు తీసుకుంటావు, గిన్ని సీట్లు తీసుకోవాలి, అసలు సీట్ల త్యాగాలు ఎందుకు చేయాలి అని కూడా పవన్ సార్కు లెటర్లు రాసిండు. ఇక ఎలక్షన్లు పోయి కూటమి సర్కార్ వచ్చినప్పటికేంచి కూడా లెటర్లు రాసుడైతే ఇడిచిపెట్టలే. గప్పట్ల సంకురాత్రికి కాపు రిజర్వేషన్ల మీద లెటర్ రాసిన హరిరామ జోగయ్య సారు ఇప్పుడు బాబు సారుకు, పవన్ సార్కు కలిపి ఇంకొక లెటర్ రాసిండు. రాజధాని పేరుతోటి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రాష్ట్ర కేంద్ర సర్కార్లు. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు. ఇంకో 50,000 కోట్ల రూపాయల ఖర్చు చేయనీకి కూడా చూస్తున్నారు. సరే, అసెంబ్లీ, మండలి, హైకోర్టును గట్టుడు మంచిగానే ఉన్నది గాని మరి తాతిమ్మ వాటి సంగతేంది? గోదావరి జిల్లాల డెవలప్మెంట్ కోసం కూటమి సర్కార్ ఏం చేసింది, ఎంత ఖర్చు చేసింది అని శ్వేతపత్రం ఇవ్వాలి అని రాసుకొచ్చిండు హరిరామ జోగయ్య సారు. మరి చూడాలి హరిరామ జోగయ్య సారు రాసిన లెటర్లకు రిప్లై ఇస్తారో లేదో ఈ కూటమి సర్కారు అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన పబ్లిక్. పంట పొలాన్ని కాపాడుకోనీకి గీ రైతన్న చూసిండ్రా ఎసొంటీకి మతి చేసిండో. ఒడ్డు మీద ఒక గుంజవాతేండు, దాని నడుమ ఇంకో కట్టెను గట్టి నీళ్లను కుంటలకెంచి కాల్వలకు వారిస్తున్నాడు. గిట్లా పెద్దపల్లి జిల్లా మల్యాల ఊర్లున్న గీ రైతన్న పాతకాలంలో బొక్కెనకు తాళ్లు గట్టి మోట పద్ధతిలో ఎడ్ల సాయంతో బాయి నీళ్లను బయటికి తోడి పంటలకు వారిచ్చినట్టే చేసిండు. కాలం నీళ్ళు అత్తలేవు, పొలం ఉల్లారిపోతుంది. ఇక్కడ ఆతం పెట్టుకొని మేము పండిస్తాం. ఎక్కువ చేసేది 20 గుంటలు చేసినాము. వెనుకటి పద్ధతి ఆతం పెట్టుకొని నా పొలం బారించుకుంటాను. గదన్నట్టు ముచ్చట, సర్కారోళ్ళు ఇచ్చే కాలువ నీళ్లు గీన పొలం దాకా అత్తలేవట. గందుకే గీ కుంటలున్న నీళ్లతోటి 20 గుంటల పొలాన్ని వారించుకుంటున్నాడట. అయినా వెనకటంటే కరెంటు సవలతులు లేవు కాబట్టి మోటలు కొట్టేటోళ్ళు రైతులు. మరి ఇప్పుడెందుకు గీ తిరిగ కట్టబడుతున్నాడు అంటే, శేషే 20 గుంటల పొలానికి 30,000 మోటార్కి 5,000 వైరుకు గిట్లా పెట్టుబడి బగ్గనే అవుతున్నదని గీ తీరుగా పాతకాలం నాటి పద్ధతిని వాడిండట. గీన చేసిన ఆలోచన చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు తారీఫ్ చేస్తుండ్రు. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు వెనకటి పద్ధతులే కదనుల్లా. ఆగో చూసిండ్రు కదా, సినిమాల హీరో మహేష్ బాబు లెక్కనే సైకిల్ మీద పోతున్న గీనెవలో కామన్ మ్యాన్ అనుకునేరు. కాదు, ప్రకాశం జిల్లా సబ్ కలెక్టరు సార్ పేరు వెంకట త్రివినాగ్. మరి గంత పెద్ద ఆఫీసర్కు కార్లు లేవన్నట్టు సైకిల్ మీద పోతున్నాడేంది అని పరిశాన్ అవుతురు కదా. అయితే సారుకు సింప్లిసిటీ గుండు, జనాలతోని కలిసిపోవుడు అంటే మస్తు పాయిరమట. జనాలకు సేవ చేసుట్లా ముందుంటాడట. అందరూ సబ్ కలెక్టర్ల కంటే గీ సారుదే వేరే రూట్ అనుకోరాదుర్రి. చుట్టూతో సెక్యూరిటీని పెట్టుకొని జనాలకు పోయే కలెక్టర్ల లెక్క కాకుండా
గిట్లా సింపుల్ గానే పోతాడట. ఆఫీసర్లకు హుందా కంటే జనాలకు సేవ చేసుడే ముఖ్యమని ఆలోచన చేస్తాడట. అయితే మార్కాపురంలో అయిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యానికి ఇంటికెంచి గిట్ల సైకిల్ మీదనే పోయే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తు పర్షాన్ అయినరు. పేదల కోసం పనిచేసే గిసొంటి ఆఫీసర్ మాకు దొరుకుడు అదృష్టం అని సంబరపడుతున్నారట ఆడున్నోళ్ళందరూ. ఇక గీడున్న బల్య బీరువాల దాచిపెట్టిన ట్యాబులు ఎత్తుకొని పోయిర్రట దొంగ బట్టవాజిగాళ్ళు. మానకొండూరు జడిపి బల్య గీ నడవనే పిల్లగండ్ల కోసానికని 23 కొత్త ట్యాబులు ఇచ్చిర్రట సర్కారోళ్ళు. ఇక వాటిని పైలంగా స్టాఫ్ రూమ్ లో ఉన్న బీరువాల దాచిపెట్టిర్రట టీచర్లు. మరి ట్యాబుల మీద దొంగలకు ఎప్పుడు కనబడ్డదో ఏందో తెలియదు కానీ కిటికీలను పలగొచ్చి రూమ్లకు వచ్చి బీరువాలు ఉన్న ట్యాబులను మాయం చేసిర్రట దొంగ బడియగాళ్ళు. ఇక హోలీ పండుగ సెలవు అయిపోయినాక టీచర్లు వచ్చి చూసే వరకు గీ చోరీ ముచ్చట బయటపడ్డది. ఇక ఎంబటే గీ ముచ్చట్ను పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసే వరకు ఆడున్న టీచర్లు పిల్లగాళ్ళను ఎంక్వైరీ చేసి వాళ్ళ ఏలి ముద్రలను కూడా తీసుకున్నారు గిట్ల పోలీసు సార్లు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టే గింత పక్కాగా బీరువాలున్న వస్తువులను కొట్టేసిర్రంటే గిదేదో బల్లున్న టీచర్ల పనేనో లేకపోతే స్టూడెంట్ల పనేనో అని అనుమానపడి పోలీసు వాళ్ళు అందరినీ చెకింగ్ చేసిర్రన్నట్టు. చూడాలి మరి గిది బయట దొంగల పనేనో లేకపోతే ఇంటి దొంగల పని అనేది ఏలు ముద్రల రిపోర్ట్ వచ్చినాక ఎరకైతుంది. చూసిర్రు కదా పబ్లిక్, దొంగల ఆఖరకు బల్యను కూడా ఇడిచిపెడతలేరు పొర్రి. ఈ ముచ్చట ఇత్తుంచే కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లా డబ్బాకాడ కూడా దొంగలు బగ్గనే రెచ్చిపోతున్నారు. అడవి జీవాల నుంచి పంట పొలాలను రక్షించుకునేటందుకు చేన్ల పెట్టుకున్న సోలార్ ఫెన్సింగ్లను మొత్తం మాయం చేసిర్రు దొంగలు. అర్ధమరాత్రి పూట చేన్ల కాడికి వచ్చి దొంగ బచ్చబాజిగాళ్ళు ఆడున్న బ్యాటరీలు వైర్లను మొత్తం మాయం చేసిర్రు అన్నట్టు గిట్ల. మొత్తం ₹1,00,000 మీదనే విలువైన సోలార్ను ఎత్తుకపోయిర్రని బాధపడవచ్చిర్రు అక్కడ ఉన్న రైతన్నలు. ఇక ఎంబటే ఈ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు వాళ్ళు కేసు బుకింగ్ చేసుకొని దొంగ బచ్చబాజిగాలను పట్టుకునే పనిలో పడ్డారట. ఏపీ సీఎం చంద్రాల సార్ను చూసిర్రా చేతుల చీపురు కట్ట పట్టుకొని కార్మికులతో కలిసి పార్కులో ఉన్న చెత్త చెదారం అంతా ఎట్లా ఊడుస్తున్నాడో. చీపురు కట్టతోని ఊడ్చుడే కాదు, చెత్తనంతా డబ్బాలు ఎత్తుకపోయి చెత్త డబ్బాలు కూడా పారబోసిండు గీతీరుగా. ఇక ఇంకో దిక్కు లోకేష్ అన్న కూడా చీపురు కట్ట పట్టుకొని చెత్తను ఊడ్చే కార్యం ముంగటేసుకున్నాడు. చేతులకు గ్లౌస్ దొడుక్కొని మంగళగిరిలున్న ఏకో పార్కుల కార్మికుని అవతారం ఎత్తిండు అన్నట్టు గిట్ల. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరు మీద ఏపీ సర్కారు వాళ్ళు గీ కార్యం చేసిర్రు. తణుకులున్న ఏకో పార్కుల సీఎం చంద్రాల సారు చీపురుగట్ట పడితే మంగళగిరిలో ఉన్న ఏకో పార్కుల మంత్రి లోకేష్ అన్న చీపురుగట్ట పట్టుకొని గీ తీరుగా పార్కునంతా సాగు చేసిర్రు. అక్టోబర్ 2 తర్వాత నేను ఏ ఊరికి వస్తానో చెప్పాను. 2-3 గంటల కంటే ముందు చెప్పి నేరుగా ఆ ఊరికి వచ్చి నేను 9 నెలలు సమయం ఇచ్చా, ఇంకా పరిశుభ్రత లేకపోతే ఎందుకు లేదో చెప్పే బాధ్యత అక్కడ కలెక్టర్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరు మీద ఏపీ అంతా శుభ్రంగా ఉండాలి, అందరికి 9 నెలల టైం ఇస్తున్నా, చెప్పకుండా చేయకుండా చెకింగ్ కత్త, ఏడనన్నా చెత్త కానొచ్చిందే అనుకో అస్సలకే ఊకోను అని గరమైండు సీఎం సారు. చూడాలి మరి ఆఫీసర్లు లీడర్లు ఏ తీరుగా పనిచేస్తారో మరి. పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించి మన జోర్దార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.